బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు ఈ 2 శ్లోకాలు మనం ఖచ్చితంగా పఠించి తర్వాత భోజనం చేయాలి. ఇది సంస్కారం. ఇది మతానికి సంబంధించిన ఐడియాలజీ కాదు. ప్రతి మనిషి ఆచరించవలసిందే భగవద్గీతలో చెప్తాడు. ఎందుకు అన్నం తినేటప్పుడు మనం ఇవన్నీ చదువుకోవాలి అంటే, నువ్వు చేసే పనులన్నిటికీ కావలసినంత శక్తి దేనివల్ల వస్తుంది? ఆహారం వల్ల వస్తుంది. ఈ ఆహారం ఇస్తుంది ఎవడు? పరమాత్మ, నువ్వు కాదు. పరమాత్మ ఇచ్చిన మొదటి వడ్ల గింజ, దాన్ని 1x100 చేసుకున్నావు తప్ప మొదటి వడ్ల గింజ ఇచ్చింది పరమాత్మే. ఏది నువ్వు సృష్టించలేదు, పెంచుకున్నావు అంతే కదా. అలా ఇచ్చి పరమాత్మ ఈరోజు నా నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళటానికి నువ్వే కారణం, థ్యాంక్స్. శ్లోక రూపంలో కాకుండా ఇలా చెప్పుకున్నా అంతే. నేను ఉంటానంటే ఈ శ్లోకం అంటే సంస్కృతం. అదేమి చాలా దురదృష్టం ఏమిటంటే, శ్లోకం చెప్తే అదేదో మతం అని కదా. శ్లోకం చెప్తే మతంట, అది ఎలా అవుతుంది? శ్లోకం ఆ భాషలో చెప్పాడు, దేవనాగర భాష అది. కాబట్టి ఇందాక చెప్పింది ఏమన్నాను? ఉద్ధరేదాత్మనాత్మానం. కాబట్టి నిన్ను పాజిటివ్గా ఆలోచించు, దెన్ యూ విల్ బీ పాజిటివ్ పవర్. నెగిటివ్గా ఆలోచించు, కిందకు పోతావు, నెగిటివ్ పవర్. సో నువ్వు జీవితంలో పైకి రావాలంటే అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. తెల్లవారితే పట్టాభిషేకం జరగాల్సిన శ్రీరాముడు గెట్ అవుట్ వనవాసం అంటే అసలు మొహంలో ఎక్స్ప్రెషన్ అలాగే అన్నాడు. ఏంటన్నయ్య మొహంలో ఎక్స్ప్రెషన్, అసలుకి ఏమీ మార్పు లేదు జనరల్గా. అసలు మామూలుగా సినిమాలో అయితే కలర్లు మారిపోతాయి అని ప్రతివాడికి డౌట్ వస్తుంది. దాన్ని శ్రీరాముడు ఇదే స్థితప్రజ్ఞత గీత చెప్తోంది. తర్వాత యుగంలో గీత చెప్తోంది, పరమాత్ముడు బోధిస్తోంది అదే స్థితప్రజ్ఞత. సర్వకాల సర్వావస్థల్లోనూ నిర్లిప్తంగా ఉండబోతుంది, తటస్థంగా ఉండమన్నాడు. నిర్లిప్తంగా కాదు, తటస్థంగా ఉండు. సక్సెస్ వచ్చిందా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ గాడ్. ఫెయిల్యూర్ వచ్చిందా? ఓకే, అంటే నా ఇంటెన్సిటీ ఇంకేదో పెంచాలి. నేను సక్సెస్ పొందవలసిన ఇంటెన్సిటీ నేను చేసే వర్క్లో లేదనమాట, కొంచెం పెంచాలి. అది అలా అనుకుంటాం. సో బీ ప్రాక్టికల్ అంతే తప్ప ఇది ఫెయిల్యూర్ వచ్చింది వెంటనే మందు బాటిల్ ఎక్కడుంది ఒకడు దాని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఫెయిల్యూర్ వచ్చింది వెంటనే పిల్లాడు 10 మార్కులు తక్కువ వచ్చిందంటే ట్యాంక్ బండ్ ఎక్కేస్తున్నాడు. ఇంట్లో అమ్మా నాన్న ఏదో అన్నారని మేడ మీదకి ఎక్కి దూకేస్తాడు. ఇంకోడెవడో కత్తిపెట్టి పొడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు, ఆత్మహత్య చేయడానికి సిద్ధంగా ఉంటారు. భార్యాభర్తలు చిన్న క్లాషెస్ వస్తే ఆత్మహత్యలు, లేదా ఇంకొకరికి హత్యలు. జీవితం విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్నారు, శరీరం విలువ తెలియకుండా అలవాట్లు చేసుకుంటున్నారు. ఈ విలువ తెలుసుకుంటే నువ్వు పిచ్చవన్నీ తినేసేవు, ఏది పడితే తినేసేవు. సో ఎలా పడితే అలా బిహేవ్ చేసేయటం. ఈ టీవీల్లో ఈ సోషల్ మీడియాలో చూస్తుంటాను చూడండి, జీవితం అంటే ఇదొక్కటే, మళ్ళీ జన్మ లేదు కాబట్టి నువ్వు ఎంజాయ్ చేసినా ఏడవాలన్నా ఇదొక్క జన్మే కాబట్టి నువ్వు ఎంజాయ్ చేస్తావా ఏడుస్తావా, కాబట్టి ఏడవటం అనేది ఎవడో కోరుకోడు, కాబట్టి ఎంజాయ్ కుమ్మేయి. ఇలా చెప్పే పిచ్చ వెధవులు చాలామంది ఉన్నారు. వాళ్ళు యూనివర్సిటీల్లో కూడా వెళ్ళిపోయి విద్యార్థులను ఉద్దేశించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది కాదు ఐడియాలజీ.